లేకపోతే పెద్ద భూలోకి రంభవని ఎలాగైనా నీ పక్కలో పడుకోవాలి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు. అలాగే నువ్వు నన్ను ఇష్టపడి తాళి కట్టించుకోలేదు. పెళ్లికి ముందే అగ్రిమెంట్ గురించి క్లియర్ గా చెప్పాను. నీ స్వార్థం కోసం చేస్తున్నావు, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించుకున్నావు. ఆడదాని విలువేంటో తెలుసుకున్నాను, నా తప్పు తెలుసుకున్నానని సారీ చెప్పి అగ్రిమెంట్ చింపేసి నేను రమ్మంటే ఈ పొమ్మన్నా. పుట్టబోయే బిడ్డ రసీదు లాంటిదని, జెరాక్స్ కాపీ లాంటిదని డైలాగులు చెప్తున్నావు. అసలు ఏం చూసుకునే నీకు పగరు? నీలాంటి ఆడదానికి రోజు ఒకదాన్ని కట్టుకోగలను, గంటకు ఒకదాన్ని ఉంచుకునే కెపాసిటీ నాలో ఉంది. ఐ కెన్ బై ఎనీ బ్లడీ గర్ల్ విత్ మై కెపాసిటీ. అయినా నువ్వే కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నువ్వు నా గురించి ఆలోచించావు కాబట్టి, నువ్వు వెళ్ళిన రోజు దగ్గర నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి. చేసిన తప్పు దిద్దుకున్న వాడినే సానుభూతి చూపించాలి కానీ సాధించకూడదు. నిజంగా నిన్ను నాశనం చేయాలనుకునే వాడినైతే ఇప్పటికిప్పుడు వేరే పెళ్లి చేసుకుని నీ కడుపులో ఉన్న బిడ్డకు నేను తండ్రి కాదు అని ఒక్క మొక్క చెప్తే చాలు. కానీ అది కాదు నా క్యారెక్టర్. ఇప్పటికీ నువ్వే కావాలి. నువ్వు నన్ను కాదన్నా నువ్వు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.